సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రాష్ట్రంలో కుప్పకూలిన పంచాయతీరాజ్ వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీలకు అత్యంత కీలకమైన గ్రామ సభ నిర్వహణపై మొట్టమొదట దృష్టి సారించింది. గ్రామ సభలకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. శుక్రవారం నిర్వహించే పంచాయతీల గ్రామ సభలను ఒక పండగలా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లోనే ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి దేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ సంకల్పంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. మన పంచాయతీ మన సాధికారత నినాదంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఊరు బాగు కోసం ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ కోసం 49 రకాల పనులు, వ్యవసాయ అనుబంధ పనులు 38 రకాలుగా చేపట్టేందుకు ఈ సభల్లో తీర్మానాలు చేస్తారు. మొత్తం 87 రకాల పనులు, వేతనాలకు 4,500 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 9 కోట్ల పని దినాలు, 87 రకాల పనులతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ఉపయోగపడుతుంది. నేటి గ్రామ సభల్లో సీఎం, డిప్యూటీ సీఎం పాల్పంచుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని స్వర్ణగ్రామ పంచాయతీ గ్రామ సభలో చంద్రబాబు భాగం కాగా, అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు మండలంలోని మైసూరావారిపల్లెలో గ్రామ సభలో పవన్ పాల్గొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు గ్రామ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రామ సభ ఏర్పాటు చేసేందుకు ప్రతి పంచాయతీకి ప్రత్యేక అధికారులను నియమించాలని ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ప్రతి ఓటరు ఈ గ్రామ సభలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.